ఈరోజు 52వ నాయనారు ఇడంగళి నాయనార్ గురించి తెలుసుకుందాం. కొడుంగులూరు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈడంగళి అనే ఒక శివభక్తుడు జన్మించారు. ఆయన రాజవంశంలో జన్మించారు. చక్కగా రాజ్యపాలన కొనసాగిస్తున్నారు. ఆయన చిదంబరం క్షేత్రం ఆలయానికి ఆలయ విమానానికి బంగారు తాపడం చేయించిన ఆదిత్య చోళుని వంశంలో పుట్టారు. ఈయన్ని ఇడంగళియార్ అనే పేరుతోటి ఈయన ప్రసిద్ధి చెందారు. ఈయన పరమేశ్వరుడి పాదపద్మాలకి చేసే కైంకర్య సేవ తప్పితే ఆయన ఇంకా వేరే చింతలేదు. ఆయన ఇంకో ఆలోచన లేకుండా అలా గడుపుతూ ఉండేవారు. శివభక్తులకి అన్ని కాలాల్లోనూ ఏమేమి అవసరమో వాళ్ళకి అవసరమైనవన్నీ అమరుస్తూ అలాగ శివభక్తులకి సేవ చేసుకుంటూ గడిపేవారు కాలాన్ని. ఆయన శైవ మార్గాన్ని వైదిక మార్గాన్ని కూడా రెండింటినీ అభివృద్ధి చేశారు. పరమేశ్వరుడు కొలువైన ఆలయాలన్నింటిలో అర్చనలు చక్కగా శైవ ఆగమ పద్ధతిలో జరిగేలాగా అలాగా ఏర్పాట్లు చేశారు. ఈయన ఎంతో కీర్తి ప్రతిష్టల్ని పొందారు. అలాగా దాన్ని రాజ్యపాలన చేస్తున్నారు. అలాగా కీర్తి ప్రతిష్టలు పొంది ఆ కీర్తి ప్రతిష్టలతోటి చక్కగా రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇలాగ జరుగుతున్నాయి రోజులు. అప్పుడు శివభక్తులకి భోజనం పెట్టే నియమం ఉన్న ఒక శివభక్తుడు ఉన్నాడు వాళ్ళ రాజ్యంలో. అతను రోజు శివభక్తులకి భోజనాన్ని సమకూర్చి వాళ్ళకి భోజనం పెట్టి ఇతను ఆనందిస్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు భోజనం సిద్ధం చేద్దామంటే దానికి కావలసిన పదార్థాలు ఆయనకి ఎక్కడా లభించలేదు. దాంతో ఆయన నియమానికి భంగం ఏర్పడింది. ఎలాగా ఇప్పుడు ఈరోజు శివభక్తులకి భోజనం పెట్టాలి ఎలాగా అని ఆలోచిస్తున్నాడు అతను ఇంకేం చెయ్యాలో తోచక ఏం చేశాడు అతను, ఎలాగైనా సరే శివభక్తులకి భోజనం పెట్టాలి, కైంకర్య సేవ చెయ్యాలని చెప్పి ఈ రాజైన ఇడంగళి అపారంగా దాచి ఉంచారు వడ్ల రాసులు. భాండాగారంలో ఉంటాయి కదా, రాజ భాండాగారంలో వడ్ల రాసులు ఉన్నాయి రాజుగారి దగ్గర. ఈయన ఏం చేశారు, అర్ధరాత్రి సమయంలో ఈ శివభక్తుడు అక్కడ దాంట్లోకి దూరారు. దొంగతనంగా దిగి వడ్లను దొంగిలించి తీసుకెళ్దామని చెప్పి దాంట్లోకి వెళ్ళారు. ఆయన రాజుగారి యొక్క వడ్లన్నీ ఎక్కడైతే దాచిపెట్టారో దాంట్లోకి వెళ్ళేసరికి సైనికులు అతన్ని పట్టుకుని అతన్ని బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు. ఈ సింహాసనం మీద కూర్చుని ఉన్నారు ఇడంగళియార్ రాజు. ఈయన్ని సైనికులు తీసుకొచ్చి ఈ రాజుగారి ముందు నిలబెట్టేసరికి రాజుగారు అడిగారు ఆ శివభక్తుడిని, ఎందుకు నువ్వు ఈ వడ్ల రాసులున్న ఆ గదిలోకి నువ్వు ఎందుకు ప్రవేశించావని అడిగారు రాజుగారు. అడిగితే ఆ శివభక్తుడు అన్నాడు, శివభక్తులకి భోజనం సిద్ధం చేయడానికి నా దగ్గర ఆహార పదార్థాలు ఎక్కడా దొరకలేదు, అందుకని చెప్పి ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పాడు అతను. చెప్పేసరికి మహారాజు కూడా శివభక్తి ఎంతో ఎక్కువ కదా, ఎంతో భక్తి తత్పరుడు ఆ మహారాజు. దాంతో ఆయన ఈ శివభక్తుడి మాటలు విని ఆయన అమితమైన దయతోటి ఆ శివభక్తుడిని బంధ విముక్తుడిని చెయ్యండి ముందు అతన్ని అని చెప్పి అతని కట్లన్నీ విడిపించేశారు. చేసేసి తర్వాత ఇలాంటి తపోధనులైన శివనిధులే కదా నా నిధి అని చెప్పి ఆయన భావించి బోల్డని వడ్ల రాసులే కాకుండా తన దగ్గర ఉన్న అనంతమైన ధనరాశులు కూడా అవన్నింటినీ శివభక్తులు, మీరు ఎవరు కావాలంటే వాళ్ళు నా దగ్గరికి రండి, మీకు ఆహారం కావాలంటే ఆహారం, వడ్ల రాసులు కావాలంటే వడ్ల రాసులు, లేదంటే ధనం కావాలంటే ధనం, ఏది కావాలంటే అది శివభక్తులు మా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళచ్చు అని చెప్పి రాజ్యం అంతటా దండోరా వేయించారు. శివభక్తులకి ఏది కావాలంటే అది రాజుగారి దగ్గరికి వస్తే రాజుగారు వెంటనే వాళ్ళకి ఇస్తారనమాట. అలాగా మీరు నా దగ్గరకు రండి, మీకు ఏది కావాలంటే అది నన్ను అడగండి, నేను ఇస్తానని చెప్పి రాజ్యం అంతటా దండోరా వేయించారు. అలాగా శైవ మార్గాన్ని లోకంలో ప్రవర్ధమానం అయ్యేలాగా ఈ ఇడంగళియార్ అనే రాజు రాజ్యపాలన జీవితాంతం అలా కొనసాగించారు. అంచంలో ఆయన పరమేశ్వరుడు యొక్క దివ్య చరణాలను చేరుకున్నారు. ఇలాగ శివభక్తులకు ఆయన సేవ చేసుకునేవారనమాట. బ్రతికి ఉన్నంత వరకు కూడా శివభక్తులకు సేవ చేసుకున్నారు. అందుకని అంచంలో ఆయన
శివలోకాన్ని పొందారు. ఈయన 52వ నాయనారు. ఈయన పేరు ఇడంగళి నాయనారు. తరువాత కథ 53వ నాయనారు సెరుత్తురై నాయనారు. సెరుత్తుణై నాయనారు. ఆయన కథ కూడా తెలుసుకుందాం ఈరోజు. తంజావూరు అనే నగరం ఉంది. ఆ తంజావూరు నగరం భగవద్భక్తులతో నిండి ఉండేది. అటువంటి ఆ చోళ దేశంలోను తిరుమరుగల్ అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఆ పుణ్యక్షేత్రంలో ఒక వ్యవసాయదారుల కుటుంబంలో సెరుత్తుణయ్యార్ అనే ఒక శివభక్తుడు జన్మించాడు. ఆయన శివుణ్ణి పూజించడమే సర్వశుభాలకి కారణం. సర్వశుభాలు జరగాలంటే శివుణ్ణి పూజించుకోవాలి అని చెప్పి ఆయన గ్రహించి ఆయన వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించారు. ఆయన అలాగా శివుణ్ణి పూజించుకుంటూ ఉండేవారు. ఒకసారి ఈయన తిరువారూరు రథోత్సవంలో పాల్గొనడం కోసం అక్కడికి వచ్చారు. ఆ తిరువారూరు ఆలయంలో చాలామంది భక్తులు కిక్కిరిసిపోయి ఉన్నారు. దేవాలయంలో కైంకర్య సేవలు చేస్తూ అన్ని కాలాల్లోనూ కూడా క్రమం తప్పకుండా పూజలు చేస్తూ వస్తున్నారు ఈయన. అలా చేస్తున్న సమయంలో పల్లవరాజైన కళర్ సింగర్ అనే ఆయనకు పట్టప్రాణి పెరుందేవి. ఆవిడ అక్కడ పుష్పమండపంలో కింద ఒక పువ్వు పడిపోయింది. కింద పడి ఉన్న పువ్వుని ఆవిడ తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసింది. అలా వాసన చూడకూడదు కదా, దేవుడికి పెట్టే పువ్వులు. దాంతో ఆ పువ్వుకి పూజార్హత పోయింది. ఆ పువ్వుకి పూజార్హత లేకుండా చేసినందుకు ఈ సెరుత్తుణయ్యారు తన కత్తితోటి ఆవిడ జుట్టు పట్టుకుని లాగి నేలపై పడదోసి ముక్కును కోసేశారు. ఇది నిన్న కథలో మనం విన్నాం కదా, ముక్కు కోసేసిన వ్యక్తి అన్నమాట ఈ నాయనారు. ఈ సెరుత్తుణయ్యారు తను భక్తితోటి చేస్తూ వచ్చిన ఈ కైంకర్య సేవల్ని పరమేశ్వరుడు లోకానికి తెలియజేశాడు. ఈయన యొక్క భక్తిని లోకానికి తెలియజేశాడు పరమేశ్వరుడు. తెలియజేసి ఈయన్ని తన శివలోకానికి ఇవన్నీ చేరుకునేలా చేశారు. ఈయన కూడా శివలోకాన్ని చేరారు. ఎందుకంటే పరమేశ్వరుడి పాదాల దగ్గరికి చేరాల్సిన పువ్వుని ఆ మహారాణి ముక్కుతోటి వాసన చూసిందని చెప్పి కత్తితోటి ఆవిడ ముక్కును కోసేశారు. కోసేసరికి ఆ మహారాణి ముక్కు తెగిపోయింది. తర్వాత మహారాజు వచ్చి ఆయన చేతినే నరికేశారు. అది నిన్న కథలో చూసాం కదా మనం. ఈయన ముక్కు కోసేసిన వ్యక్తి అన్నమాట ఈ నాయనారు. పరమేశ్వరుడికి చెందాల్సిన పుష్పాన్ని ఈ మహారాణి వాసన చూసిందని చెప్పి, అంటే పరమేశ్వరుడి మీద అంత భక్తి. ఆయనకి చేరాల్సిన ఒక పువ్వు కూడా వ్యర్థం కాకూడదన్నమాట, అంత భక్తి. అందుకని ఇది శివుడి మీద ఆయనకున్న భక్తిని చూసి శివపరమాత్మ అది లోకానికి తెలియజేసి తన దివ్య చరణాల దగ్గరికి ఆయన్ని రప్పించుకున్నారు. ఈయన 53వ నాయనారు సెరుత్తుణై నాయనారు. అళగాపుత్తూరు అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఆ పుణ్యక్షేత్రంలో ఒక వైదిక కుటుంబంలో ఒక మహాశివభక్తుడు జన్మించారు. ఆయన పేరు పొగళ్తునయ్యారు. ఆయన పరమేశ్వరుడికి కైంకర్య సేవలు చేస్తూ పరమభక్తుడి కింద ఆయన పేరు ప్రతిష్టలు పొందారన్నమాట. ఈయన ప్రతిరోజు కూడా పరమేశ్వరుణ్ణి శైవ ఆగమ పద్ధతిలో పూజిస్తూ వస్తున్నారు ఈయన. అయితే అప్పుడు అక్కడ ఆ కాలంలో క్షామం ఏర్పడి ఈయనకి ఆహారం లేదు. పాపం తినడానికి ఆహారం లేకుండా అయిపోయారు. ఆకలితో బాధపడుతున్నారు. కానీ నా పరమేశ్వరుని నేను ఇప్పుడు వదలనని చెప్పి ఆయన అలాగే 3 కాలాల్లోనూ కూడా చల్లటి నీటితోటి శివుడికి అభిషేకం చేస్తూ ఉండేవారు. పాపం ఆకలితో ఉన్నా కూడా 3 కాలాల్లోనూ శివుడికి అభిషేకం చేసేవారు. ఈ పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు ఒకరోజు ఈ ఆకలి బాధను తట్టుకోలేక వణుకుతూ నిండుగా నీళ్ళున్న కుండని మోయలేక పరమేశ్వరుడి మీద జారిపోయింది పాపం. ఈయనకి శరీరానికి శక్తి లేదు. ఇంకా శక్తి లేక ఈయన చేతిలో ఉన్న నీళ్ల కుండ కూడా శివుడి మీద పడిపోయింది. అలాగ అంత నీరసం వచ్చేసింది ఆయనకి. అలాగ
కుండ పడిపోయింది, చేతిలో ఉన్న నీళ్ళ కుండ. ఈయన కూడా స్పృహ తప్పి పడిపోయారు పాపం, ఆహారం లేకపోవడంతో. అప్పుడు ఈ పొగళ్తున్నాయారు అలాగ పడిపోయిన సమయంలోనూ పరమేశ్వరుడు ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చారు. ఆయనకి స్వప్నంలో కనిపించి ఆయన, నేను నిన్ను నా కరుణా కటాక్షాలు నీ మీద ప్రసరింపజేయాలనుకుంటున్నాను పొగళ్తున్నాయారు. నీకు మళ్ళీ ఈ క్షామం అంతా తీరిపోయి ఈ రాజ్యంలో చక్కగా ఆహారం లభించేదాకా నేను నీకు రోజు ఒక బంగారు నాణెం ఇస్తాను అని చెప్పారు. ఎవరు? పరమేశ్వరుడు ఈ పొగళ్తున్నాయారితోటి కల్లో. అప్పుడు ఈయనకి స్పృహ వచ్చింది. మళ్ళీ స్పృహ వచ్చి లేచారు. ఈయన లేచి చూసేసరికి శివలింగం పీఠం మీద పరమేశ్వరుడు అనుగ్రహించిన బంగారు నాణెం కనిపించింది. ఈయనకి కనిపించేసరికి శివానుగ్రహం కదా అది. దాంతో ఈయనకి ఎంతో ఆనందం అనిపించింది. శివుడు నన్ను అనుగ్రహించాడు, నా కోసం ఒక బంగారు నాణ్యాన్ని రోజు ఒక బంగారు నాణ్యం పెడతానన్నాడు అని చెప్పి, అంటే శివ అనుగ్రహం లభించినందుకు సంతోషిస్తున్నాడు, బంగారు నాణ్యం వచ్చినందుకు కాదు. శివుడు నా మీద ఇంత జాలి చూపిస్తున్నాడు అని చెప్పి ఎంతో ఆనందంతో ఆయన బంగారు నాణ్యాన్ని తీసుకున్నారు. తీసుకుని రోజు కూడా పరమేశ్వరుడు ఇచ్చిన బంగారు నాణ్యంతో ఆయన దరిద్రం అంతా తొలగిపోయి పరమేశ్వరుడికి ఇంకా ఆనందంగా సేవలు చేసేయడం ప్రారంభించారు. ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆయన నిత్యం కూడా అలా 3 పూట్ల శివుడికి అభిషేకం చేస్తూ ఆయనకి నైవేద్యాలన్నీ సమర్పిస్తూ అలా ఎంతో పరమభక్తితోటి అలా సేవ చేస్తూ వచ్చారు. అంచెంలో ఆయనకి కైలాస ప్రాప్తిని కూడా పొందారు ఆయన శివానుగ్రహంతో. ఈ 54వ నాయనార్ కథ. ఈయన పొగళ్తురై నాయనారు. సరే, ఈరోజు ఇక్కడ ఆపుదాము. రేపు తరువాతి కథలు చూద్దాం. ఓం నమః శివాయ.